అందరికీ నమస్కారం. శరభా విద్యానికేతన్ 8వ వార్షికోత్సవానికి విచ్చేసిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మన విద్యార్థుల్ని ఆశీర్వదించడానికి, బహుమతి ప్రదానోత్సవం చేయడానికి మన విద్యాశాఖ మంత్రి జ్ఞానేశ్వర్ గారు విచ్చేయుచున్నారు. వారికి మన శరభా విద్యానికేతన్ తరపున హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. అందరూ కరతాళ ధ్వనులతో మంత్రి గారికి స్వాగతం పలకవలసిందిగా కోరుకుంటున్నాం. నమస్కారం. నమస్కారం. వావ్, మా స్వీటీ ఎంత అందంగా ఉందో. నా దిష్టే తగిలేలా ఉంది. ఇదిగో రాధిక, అందంగా ఉండడం మాత్రం కాదు, పర్ఫార్మెన్స్ కూడా చాలా అందంగా చేస్తాను. నువ్వే చూస్తావుగా. ఆ విషయం స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. మా స్వీటీ ఖచ్చితంగా సూపర్ గా పర్ఫార్మ్ చేస్తుంది. స్వీటీ, ఇక వెళ్దామా నాన్న? టీచర్, మీరు వెళ్ళండి, నేను మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళొస్తాను. అలాగే అమ్మా. హలో. ఓకే. నేను ఈరోజు డాన్స్ పర్ఫార్మెన్స్ బాగా చేయాలి. నా గౌన్ బాగుంది కదా? చాలా బాగుంది. yes, నా గౌన్ బాగుంది. హే బ్యాడ్ పోలీస్. ఏ చిచ్చర్ పిడుగు, నువ్వేంటి ఇక్కడ? మా స్కూల్ ఫంక్షన్ కి వచ్చి నువ్వేంటి ఇక్కడ అని అడుగుతున్నావేంటి? ఓహో, ఇది మీ స్కూలేనా? చెప్పాను కదా, మళ్ళీ మీ స్కూల్ అంటావేంటి? దాన్ని అడగటం అనరు మేడం, ఆశ్చర్యంతో కూడిన ఆనందం అంటారు. నీ మాటలు నాకు అర్థం కాలేదు గాని నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? మా చిచ్చర్ పిడుగు ఇక్కడ ఉందని చెప్తే వెతుక్కుంటూ వచ్చానన్నమాట. ఓ, అంటే మా స్కూల్ యానివర్సిటీ అని నీకు తెలుసా? అందుకే వచ్చానని చెప్పాను కదా, మళ్ళీ అడుగుతావేంటి నువ్వు? నేను ఇప్పుడు పర్ఫార్మెన్స్ చేస్తాను, మిస్ అవ్వకుండా చూడు, సరేనా? అలాగే చిచ్చర్ పిడుగు. నన్ను చిచ్చర్ పిడుగు అని పిలవద్దని నీకు చెప్పాను కదా. నా ఒరిజినల్ నేమ్ ఏంటో తెలుసా? నువ్వెప్పుడు చెప్పలేదు కదా, నాకెలా తెలుస్తుంది? నా పేరు చెప్పలేదని ఫీల్ అవ్వకు, ఇప్పుడు చెప్తానులే, విను, మర్చిపోకుండా గుర్తు పెట్టుకో. నెక్స్ట్ టైం అదే పేరుతో పిలు, ఓకేనా? ఓకే. ఓకే మేడం, మైండ్లో రాసి పెట్టుకుంటాను, చెప్పండి. నా పేరు స్వీటీ, నిన్ను టీచర్ పిలుస్తున్నారు, త్వరగా రా. అమ్మో, టీచర్ పిలుస్తుందంట, బాయ్. ఏ నిజంగా ఈ పాపలో ఏదో మ్యాజిక్ ఉంది. కనిపించినప్పుడల్లా మనసు ఏదో తెలియని ఆనందంతో నిండిపోతుంది. ఎందుకో ఏంటో. మా శరభా విద్యానికేతన్ 8వ వార్షికోత్సవానికి విచ్చేసిన విద్యాశాఖ మంత్రి జ్ఞానేశ్వర్ గారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాం. ఇక మా స్కూల్ విద్యార్థులు కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలతో మిమ్మల్ని అలరిస్తారు. మొదటిగా పర్ఫామ్ చేయడానికి వస్తున్న స్టూడెంట్ మాస్టర్ ప్రణయ్.
ఇప్పుడు మనల్ని తన నృత్య ప్రదర్శనతో అలరించడానికి వస్తుంది చిన్నారి రిషిక. ఇప్పుడు ఒక ప్రత్యేకమైన ప్రదర్శనతో మీ ముందుకు వస్తున్న చిన్నారి. హలో. ఎవరో చెప్పండి. బేబీ పల్లవి. హే పల్లవి, టీచర్ అది నేనే. రామ్మా. ఆల్ ది బెస్ట్. బాగా పర్ఫామ్ చేయా. ఈ బొమ్మని నేనే డ్రాయింగ్ వేశాను. ఈ డ్రాయింగ్ లోనే నా కథ ఉంది. నా కథ నేను ఇప్పుడు మీ ముందు చేయబోయే పర్ఫార్మెన్స్. మా తెలుగు టీచర్ అప్పుడప్పుడు మాకు బోలెడన్ని కథలు చెప్తారు. ఒకసారి అమ్మ విలువ, నాన్న గొప్పతనం గురించి చెప్పారు. దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మని సృష్టించాడంట. చందమామ లేని ఆకాశం ఎలా బోసిపోయి ఉంటుందో, అమ్మ లేకపోతే పిల్లలు కూడా అలాగే ఉంటారంట. పిల్లలకి అమ్మ ప్రేమ అయితే నాన్న ధైర్యం అంట. మనకి జ్వరం వచ్చినప్పుడు అమ్మ మన చేయి పట్టుకొని మన బొజ్జ మీద జో కొడితే దెబ్బకి జ్వరం పోతుందంట. స్వీటీ అమ్మ గురించి చెప్తుంటే నా గుండె ఎందుకు తల్లిలా ఆరాట పడిపోతుంది. మనకి నిద్రలో దయ్యం కల వచ్చినప్పుడు బోలెడంత భయమేస్తుంది కదా. అప్పుడు నాన్న మన పక్కనే పడుకుని మన పొట్ట మీద చేయి వేస్తే మనకి బోలెడంత ధైర్యం వస్తుందంట. అమ్మ చందమామని చూపిస్తూ మనకి గోరు ముద్దలు తినిపిస్తుంది. నాన్న గుండెల మీద ఆడిస్తూ బోలెడన్ని కథలు చెప్తాడు. మనని భుజం మీద ఎక్కించుకుని
ఊరంతా చూపిస్తాడు. బోలిడని పీచ్ మిఠాయిలు, లాలీపాప్లు, ఐస్ క్రీంలు, చాక్లెట్లు కొనిపిస్తాడు. అమ్మా నాన్న, మీరు లేకపోతే పిల్లలకి ఇవన్నీ ఎవరు చేస్తారు చెప్పండి. అమ్మా, నువ్వు లేకపోతే జడ ఎవరు వేస్తారు? రెడీ చేసి స్కూల్కి ఎవరు పంపిస్తారు? నాన్న, నువ్వు లేకపోతే స్కూల్కి ఎవరు తీసుకొస్తారు? అమ్మా, నువ్వు లేకపోతే జ్వరం వచ్చినప్పుడు ఎవరు చూసుకుంటారు? నాన్న, నువ్వు లేకపోతే భయం వేసినప్పుడు ధైర్యం ఎవరు చెప్తారు? నాన్న, నువ్వు పాపని వదిలిపెట్టి వెళ్ళకు. స్కూల్లో మీ మమ్మీ డాడీ ఎక్కడ అని ఫ్రెండ్స్ అందరికీ ఏం చెప్తుంది? పాప ఏడుస్తుంది కదా, మరి ఏడిపించొచ్చా చెప్పు. అమ్మా నాన్న, మీరిద్దరూ మమ్మల్ని వదిలి వెళ్ళకండి. మీరు ఇద్దరు ఉంటేనే మాకు సంతోషం. చిన్నపిల్లలకి తల్లిదండ్రుల ప్రేమ ఎంత అవసరమో ఈ పాప చాలా బాగా చెప్పింది. ఇప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. విద్యార్థులకు బహుమతులను అందజేయడానికి విద్యాశాఖ మంత్రి జ్ఞానేశ్వర్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. విన్నర్స్ లిస్ట్ సార్. ఇటీవో అమ్మా. పిల్లలందరూ చాలా బాగా పెర్ఫామ్ చేశారు. ఇప్పుడు ప్రైజెస్ అనౌన్స్ చేస్తున్నాను. థర్డ్ ప్రైజ్ గోస్ టు మాస్టర్ ప్రణయ్. సెకండ్ ప్రైజ్ గోస్ టు రిషిక. The most awaited moment of the day. First prize goes to స్వీటీ చాలా బాగా పర్ఫామ్ చేసింది. తప్పకుండా తనకే వస్తుంది. ఫస్ట్ ప్రైజ్ ఖచ్చితంగా స్వీటీకి రావాలి. స్వీటీకి వస్తే బాగుంటుంది. first prize goes to baby Pallavi.
స్వీటీ అసలు పేరు పల్లవియా? బి అండ్ యాపిల్ జ్యూస్, బి అండ్ మ్యాంగో జ్యూస్, బట్ డోంట్ బీ కంజూస్. See, my dear Karthi Krishna, be an apple juice, be a mango juice, but don't be conjuice, okay? స్వీటీ అచ్చం పల్లవిలా మాట్లాడటం, పల్లవిలా ప్రవర్తించడం మాత్రమే కాదు, తన పేరు కూడా పల్లవి. ఏంటి కోఇన్సిడెన్స్? నువ్వు చేసింది పెర్ఫార్మెన్స్ లాగా నాకు అనిపించట్లేదమ్మా. మీ అమ్మా నాన్నల మీద నీకెంత ప్రేమ ఉందో నాకు కనిపించింది. వాళ్లతో నీకున్న అనుబంధం ఎంతలా పెనవేసుకుందో అర్థమైంది. తల్లిదండ్రులను విడిచిపెట్టి ఉండలేనంత ప్రేమను నీకు పంచిన మీ అమ్మా నాన్నని చూడాలనుంది. ఒకసారి మీ అమ్మా నాన్నని పిలు. పిలువమ్మా, పిలు. మా అమ్మ నాన్న ఆ, మీ అమ్మా నాన్నని అభినందించాలి. పిలువమ్మా. మా అమ్మ నాన్న మా అమ్మ నాన్న నాకు 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 ఇద్దరు నేనే అమ్మని. నేనే నాన్నని.